ఏపీలో ఫలితాలపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజల విజయమని, ప్రజలే టీడీపీని గెలిపించారని చెప్తున్నారు. ప్రజలే ఎన్నికలు చేశారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి పేర్కొన్నారు. జగన్ పాలనలో జరిగిన అరాచకాలను ప్రజలు తట్టుకోలేకపోయారన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తీవ్రంగా విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నరికేసేశారు. 5 సంవత్సరాలు నరకం అనుభవించారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బ్రిటిష్ పాలన మేలు జగన్మోహన్ రెడ్డి పాలన కంటేననే పరిస్థితి తెచ్చాడు. కడుపులో పెట్టుకొని ఉన్నారు. ఈరోజు ఓటు రూపంలో కత్తులు బయట తీశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నరికేసేశారు. డెమోక్రసీ సచ్చింది 5 ఏళ్ళు. లేకపోతే 2,35,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చిన పాపానికే బాబు గారిని జైల్లో పెడతావా? తప్పు అదే. అసలు రాజధాని లేకుండా చేస్తావా? ఓటు అడిగే హక్కు ఉందా నీకు? ఒక రాజకీయ పార్టీని నడిపే హక్కు ఉందా? ఏం చేసావు రాష్ట్రాన్ని? బీహార్లు, గతంలో ఉన్న బీహార్లు, ఉత్తరప్రదేశ్లు మేలు అనిపించావు. ఈరోజు అవన్నీ మనకంటే మేలుగున్నాయి. అరాచక ఆంధ్రప్రదేశ్ అని పేరు తెచ్చాడు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్కి బాధపడ్డాం. మా కోసం, పదవుల కోసం కాదు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలోనని. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 2,30,000 మందికి నైపుణ్యం ఇప్పించాడు బాబు గారు. రాజమండ్రి జైల్లో పెట్టాడు బాబు గారిని. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లేవు. ఒక్కటే. అందుకని మేము నెల్లూరు జిల్లా 10 వస్తాయని చెప్పాము. నేను చెప్తానే వచ్చా. కానీ రాష్ట్రంలో 135, 145 అనుకున్నాం. 160కి రీచ్ అయిపోతామని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఈ ఎలక్షన్ నేను సర్వేపల్లిలో కూడా చూసా. ఈ ఎలక్షన్ ప్రజలు చేశారు. ఎలక్షన్ మాకంటే జనం నడిపించారు మమ్మల్ని. జనం చేశారు ఈ ఎలక్షన్. గెలుపులు, ఓటములు, ప్రభుత్వాలు రావటం, పోవటం చూసాము. కానీ ఈ ఎలక్షన్ మేము ఎప్పుడు, నా 40 ఏళ్ల అనుభవంలో నేను చూడలే ఇటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా అని చెప్పి